టెక్కలిలో ఎలక్షన్ వాతావరణం మొదలైందా? తన క్యాడర్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు అచ్చెన్న తొలి అడుగు వేశారా? నియోజకవర్గ ప్రజలకు అచ్చెన్నాయుడు కనిపించడం లేదంటూ ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు జవాబు మొదలైందా? తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తన సొంత నియోజకవర్గంలో చేసిన బైక్ జైత్రయాత్ర తెలుగు తమ్ముళ్లలో హుషారు నింపిందనే చెప్పాలి. టీడీపీ ప్రభుత్వం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న నాటి నుండి నేటి వరకు అచ్చెన్నాయుడు టెక్కల నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఆనవాళ్లు తక్కువనే చెప్పాలి. ఏపీలో పవర్ని కోల్పోయిన టెక్కలిలో మాత్రం గెలుపు ఖాతాను దక్కించుకున్న నేతగా అచ్చెన్నాయుడు, ఇటు జిల్లాలో ఎంపీ స్థానాన్ని దక్కించుకున్న నేతగా రామ్మోహన్ నాయుడు కీలక నాయకత్వాలుగా మారారు. అచ్చెన్నాయుడికి తెదేపా రాష్ట్ర అధ్యక్ష పదవినిస్తూ తెదేపా తీసుకున్న నిర్ణయంతో ఎప్పుడూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండేవారు కారు. ఈ నేపథ్యంలో టెక్కలిలో తెదేపా క్యాడర్లో కాస్త నిశ్శబ్దం, నిస్తేజ వాతావరణాలు అలుముకున్నాయనే చెప్పాలి. రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న నాటి నుండి నేటి వరకు టెక్కలిలో మాత్రం ఆయన అడ్రస్ అప్పుడప్పుడు అన్న మాటగానే ఉండేది. దీంతో నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లలో కూడా కాస్త దిగాలు పడ్డట్టు అప్పుడు టాక్ గట్టిగానే నడిచింది. తరువాత చంద్రబాబు అరెస్టుతో అచ్చెన్నాయుడికి మరింత బాధ్యతలు పెరగడంతో టెక్కలి నియోజకవర్గానికి దూరంగానే ఉంటూనే కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు. మొన్న యువగళం సభతో రాష్ట్ర వ్యాప్తంగా ఊపు రావడంతో అదే ఊపుని కొనసాగించేందుకు అచ్చెన్నాయుడు బైక్ జైత్రయాత్ర పేరుతో టెక్కలి నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అచ్చెన్నాయుడు పిలుపు మేరకు టెక్కలి నియోజకవర్గ తెదేపా కార్యకర్తలు, అభిమానులు కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ నుండి సంతబొమ్మాలి మీదుగా టెక్కలిని కలుపుతూ నందిగాం మండలం కాపుతెంబూరు వరకు ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కింజరపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు వెంట భారీగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు తెదేపా కార్యకర్తలు. 2024 ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో టెక్కలిలో అచ్చెన్నాయుడు చేపట్టిన బైక్ ర్యాలీతో ఎలక్షన్ వాతావరణం మొదలైందనే చెప్పకనే చెప్తున్నట్లు ఈ ర్యాలీ సారాంశం. నిస్తేజంగా ఉన్న తన క్యాడర్లో హుషారు నింపే ప్రయత్నమా, లేక ప్రతిపక్షాలకు తన బలాన్ని చూపించి సవాల్ విసురుతున్నారా అనే సందేహం కలగక మానడం లేదు. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్నాయి, సిద్ధమవ్వండి అని అచ్చెన్న డైరెక్ట్గా శంకర్రావుని పూరించినట్లే అర్థమవుతుంది. మరి టెక్కలిలో ప్రతిపక్షం చేసిన ఈ ర్యాలీకి సమాధానంగా అధికార పక్షం ఏం చేస్తుందో చూడాలి.